హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్, ఇప్పుడు సమ్మర్ నడుస్తుంది కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనకు కనిపించే ఫ్రూట్ ఏదైనా ఉంది అంటే అది వచ్చేసి వాటర్ మిలన్. ఎక్కడ చూసినా సరే వచ్చేసి ఘోరంగా అంటే ఘోరంగా అమ్ముతారు. మీకు అందరికీ తెలిసిందే వాటర్ మిలన్ వచ్చేసి సీజనల్ ఫ్రూట్ కాబట్టి కొన్ని రోజుల తర్వాత మనకైతే ఇది దొరకదు. దీని స్టోరేజ్ గురించి కనుక మనం చూసుకున్నట్లయితే వీటిని ఎక్కడ పడితే అక్కడనే వారేస్తారు. అన్నిటికంటే తొందరగా వచ్చేసి ఖరాబ్ అయితే కావడం జరుగుతుంది. సో ఈరోజు ఈ వీడియోలో మేము ఏం చేయబోతున్నామంటే ఈ వాటర్ మిలన్స్ని 30 days వరకు రకరకాల ప్లేసుల్లో అయితే స్టోర్ చేయబోతున్నాం. దానికోసం కనుక మీరు చూసినట్లయితే చాలా ఐటమ్స్ అయితే మేము తీసుకురావడం జరిగింది. సో వీటన్నిటిని యూజ్ చేసి 30 days వరకు మేమైతే వాటర్ మిలన్స్ అన్నింటినీ స్టోర్ అయితే వేయబోతున్నాము. సో వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేసినట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో రిజల్ట్ ఏదైతే ఉందో అది వచ్చేసి మనకు 1 month తర్వాత అయితే బయటకు రావడం జరుగుతుంది. సో లేట్ చేయకుండా ఫటాఫట్ ఈరోజు ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ వాటర్ మిలన్స్ని యూజ్ చేయడానికి అసలు మేము ఏమేమి యూజ్ చేస్తున్నామో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకైతే ఫస్ట్ క్లియర్గా చెప్తా. ఫస్ట్ వచ్చేసి మేము ఈ డబ్బాలు ఏవైతే ఉన్నాయో ప్లాస్టిక్ బాక్సెస్, వీటి లోపల అయితే ఈ వాటర్ మిలన్స్ని అయితే స్టోర్ చేస్తున్నాం అన్నమాట. మీరు చూడొచ్చు ఇంత పెద్ద వాటర్ మిలన్ని దీని లోపల అయితే పెట్టబోతున్నాము. సో వీటిని స్టోర్ చేయడానికి ఏదో ఒకటి యూజ్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఐటమ్ మేము యూజ్ చేయబోతుంది ఏంటి అంటే మీరు ఇక్కడ చూసినట్లయితే బియ్యం అన్నమాట. ఈ బియ్యాన్ని యూజ్ చేసి మేమైతే వాటర్ మిలన్ని 30 days వరకు స్టోర్ చేస్తాం ఫస్ట్ కంటైనర్లో. సెకండ్ దాంట్లో కనుక మీరు చూసినట్లయితే మేము యూజ్ చేయబోతున్నాం ఈ థమ్స్అప్ బాటిల్స్ని. ఈ థమ్స్అప్ ఏదైతే ఉందో ఫస్ట్ వాటర్ మిలన్ పెడదాం, ఆ తర్వాత థమ్స్అప్ మొత్తం దాంట్లో అయితే పోద్దాం. సెకండ్ కంటైనర్లో థమ్స్అప్. థర్డ్ దాంట్లో కనుక మీరు చూసినట్లయితే మన వెజిటేబుల్ కుకింగ్ ఆయిల్ ఏదైతే ఉంటుందో ఇంట్లో యూజ్ చేసేది మనం అదైతే యూజ్ చేస్తున్నాం అన్నమాట. సో చూద్దాం ఏది వచ్చేసి పర్ఫెక్ట్గా మన వాటర్ మిలన్ని సేవ్ చేస్తుంది అని చెప్పేసి. సో థర్డ్ కంటైనర్లో కుకింగ్ ఆయిల్. ఫోర్త్ దాంట్లో కనుక మీరు చూసినట్లయితే ఈవెన్ ఏదైనా చచ్చిపోయిన ఐస్ గడ్డలు కావచ్చు, మనుషులైనా కావచ్చు, వాళ్ళని స్టోర్ చేయడానికి ఎక్కువ శాతంలో అయితే ఉప్పునైతే యూజ్ చేస్తుంటారు. సో ఈ వీడియోలో మనం వాటర్ మిలన్ని ఉప్పులో కూడా స్టోర్ చేయబోతున్నాం. ఫోర్త్ కంటైనర్లో ఉప్పు. అండ్ ఫిఫ్త్ దాంట్లో కనుక మీరు చూసినట్లయితే కొన్ని రోజుల కింద మేమైతే 20 liters పెట్రోల్, 20 liters డీజిల్, 20 liters గ్యాస్ని అయితే భూమి లోపల వాతి పెట్టడం జరిగింది. 30 days వరకు 3 months వరకు వాతి పెట్టడం జరిగింది. అసలు ఏం జరుగుతాయి అని చెప్పేసి. సో ఈ వీడియోలో పెట్రోల్లో కూడా మేము వాటర్ మిలన్ అయితే స్టోర్ చేయబోతున్నాం 30 days వరకు. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా ఒక్కొక్క కంటైనర్లో వీటన్నిటిని ఫిల్ చేద్దాం. ఆ తర్వాత మనం చూద్దాం 30 days తర్వాత ఏ కంటైనర్లో పెట్టిన వాటర్ మిలన్ వచ్చేసి మంచి పర్ఫెక్ట్గా స్టోర్ అవుతుంది అండ్ ఏది ఖరాబ్ కాకుండా ఉంటుందని చెప్పేసి. సో లెట్ స్టార్ట్. ఫస్ట్ కంటైనర్లో మేము యూజ్ చేయబోతున్న ఐటెం బియ్యం వచ్చేసి యూజ్ చేస్తున్నాం కదా. మీరు చాలామందికి డౌట్ ఉండొచ్చు, అన్నగా తినే బియ్యాన్ని ఎందుకు యూజ్ చేస్తున్నారు, మీరు ఎందుకు ఖరాబ్ చేస్తున్నారు అని చెప్పేసి. మీకు అందరికీ తెలిసిందే మా దగ్గర కోతులు వచ్చేసి ఘోరంగా ఉన్నాయి. 1 month తర్వాత ఒకవేళ మనం దీన్ని బయటకు తీసినప్పుడు బియ్యం ఉన్నాయి అనుకో, ఆబ్వియస్లీ అవైతే తింటాయి కాబట్టి అప్పుడు బియ్యాన్ని యూజ్ చేద్దాం. సో ఇప్పుడు వచ్చేసి ఒక సంచి నిండా తీసుకొచ్చినాం, సగం ఇలా పోతాం, సగం మిగిలిన కోతులకే. ఇక ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ కంటైనర్లో వాటర్ మిలన్ పోయండి రా. బియ్యం ఫస్ట్ పోయి కొద్దిగా. బియ్యం అయితే పోసినాము. సో ఇప్పుడు ఈ వాటర్ మిలన్లోకి మొత్తం గాలి పోకుండా ఈగలు పోతున్నాయి, వాటే ప్యాక్ అయిపోతే నెల రోజుల వరకు. సో ఇప్పుడు దీనికైతే మంచిగా టేప్ వేద్దాం బందోబస్తు. ఓకే, ఫస్ట్ కంటైనర్ అయితే గైస్ ప్యాక్ అయిపోయింది. ఇది వచ్చేసి బియ్యంది. సెకండ్ వచ్చేసి థమ్స్అప్ది. చాలా థమ్స్అప్ ఇప్పుడురా. సో మీరు చూసినట్లయితే గైస్ సెకండ్ కంటైనర్లో థమ్స్అప్లో మనం ఏదైతే వాటర్ మిలన్ని పెట్టినామో అది వచ్చేసి తేలుతుంది వెరైటీగా. ఇప్పుడు దీన్ని కూడా ప్యాక్ చేస్తున్నాం బందోబస్తు. ఏంట్రా టేపు. థర్డ్ కంటైనర్లో యూజ్ చేయబోతున్నాం కుకింగ్ ఆయిల్. చలో
దీంట్లో కూడా కుకింగ్ ఆయిల్ మొత్తం నింపేసినాము. ఇప్పుడు సేమ్ టు సేమ్ గాలి తగలకుండా ప్యాక్ చేస్తున్నాం ఇక. ప్లేట్ నింపి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇవన్నిట్లా మేము వీటిని స్టోర్ చేస్తున్నాం కదా, మీరు దేంట్లో వాటర్ మెలన్ వచ్చేసి సర్వైవ్ అవుతుంది అని అనుకుంటున్నారో కామెంట్ అయితే వేయరు ఖచ్చితంగా. బియ్యం, థమ్స్అప్, కుకింగ్ ఆయిల్, ఉప్పు, పెట్రోల్. నెక్స్ట్ ఐటమ్ నిర్మా సాల్ట్. చలో. వాషింగ్ పౌడర్ నిర్మా పాలలో తెలుపు. అది ఉప్పు జింగా సర్పు కాదు. ఫోర్త్ కంటైనర్లో ఉప్పు అయితే పోసినాం. చూద్దాం ఉప్పు దీన్ని సేవ్ చేస్తా లేదా అని. సేమ్ టు సేమ్ గాలి పోకుండా ప్యాకప్. లాస్ట్ వేస్తాం. లాస్ట్ ఐటమ్ బట్ కాస్ట్లీయెస్ట్ది ఇది ఏంటంటే పెట్రోల్. మంచిగా పోయి మీద పడుతుంది. సో మీరు చూసినట్లయితే దీంట్లో కూడా వా షీదగిన సుర్రుమంటుందిరా పెట్రోల్ అంతే. సో దీంట్లో మీరు చూసినట్లయితే సేమ్ టు సేమ్ ఇగో ఈ వాటర్ మీద దీంట్లో కూడా తేలుతుంది. మన థమ్స్అప్లో ఏ విధంగా తేలిందో అట్లా. సో దీంట్లో కూడా ఏం పోకుండా ప్యాకప్. మొత్తం 3 లిక్విడ్లు, 2 ఘన పదార్థాలు. 3 ద్రవ పదార్థాలు, 2 ఘన పదార్థాలు. ఫైనల్లీ గైస్ 5 కంటైనర్లు వచ్చేసి ఇవన్నమాట. వీటి లోపల మనం ఒక్కొక్క ఐటమ్ వేసి వాటర్ మిలన్ అయితే స్టోర్ చేసి పెట్టినాము. సో ఇప్పుడు మనం నెల రోజుల వరకు, ఈరోజు డేట్ వచ్చేసి ఎంత అంటే May 3, మీరు చూడవచ్చు 3rd May. ఈ రోజు నుంచి నెక్స్ట్ 3rd June వరకు వీటికి ఎండ తగలకుండా ఒక ప్లేస్లో వీటిని కదిలియకుండా మనమైతే స్టోర్ చేసి పెడదాము. ఆ తర్వాత ఎగ్జాక్ట్గా 3rd June రోజు వీటిని అయితే అన్బాక్సింగ్ చేసి చూద్దాము. ఏ ఐటెంలో మనం స్టోర్ చేసిన వాటర్ మెలన్ వచ్చేసి సేవ్ అవుతుంది అండ్ ఏది ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి. లెట్స్ గో. నేను వీడియో స్టార్టింగ్లో మీకు చెప్పినా కదా ఇవన్నింటిని ఎక్కడ ఎండ కొట్టని ప్లేస్లో స్టోర్ చేస్తున్నాం 30 days అని చెప్పేసి. సో మా పాదింట్లో పీట కింద అయితే పెడుతున్నాము. పంపించేశారు ఇక ఒక్కొక్కటి. సో ఇప్పుడు ఇవి 30 days వరకు ఇట్నే ఉంటాయి స్టోర్ అయ్యి. సో ఫైనలీ గైస్ ఇది రోజు వీడియో. వీటి అవుట్పుట్ 3rd June రోజు మీకైతే తెలుస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకా కొత్త వీడియోలు కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.